ఒక మనిషి ఏదైనా అచీవ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను. ఈవినింగ్ వరకు షూట్స్ ఉన్నాయనుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ ఎనీథింగ్ లైక్ ఎనీ వర్కౌట్ ఆర్ జిమ్ ఏదైనా చేద్దాము అనుకుంటే, అబ్బా! ఇప్పటి వరకు కంప్లీట్‌గా కష్టపడి వచ్చాం కదా! చాలులే రేపటి నుంచి వెళ్దాంలే అని పోస్ట్‌పోన్ చేయడం నాకు చాలా అలవాటు. బట్ ఇన్ యువర్ థింగ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఏంటి అంటే ఆహ్, దీన్ని ఏదో చెప్పాలి అని కాదు. ఫిజికల్‌గా మీరు ఛాలెంజ్ తీసుకొని ఉన్నారు. అయినప్పటికీ కూడా యూ ఆర్ డూయింగ్ మోర్ వర్కౌట్స్. సో, మెయింటైనింగ్ ది బాడీ అండ్ బైక్ మీద అలా ఉండి కూడా మీరు తిరగడం అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ డన్ విత్ అగ్ని పరీక్ష. సో, ఇవన్నీ నాకు చూసినప్పుడు అబ్బా! ఛీ! అసలు నిజంగా లైఫ్‌లో ఏదైనా సాధించాలి అంటే అసలు ఇలాంటివన్నీ అడ్డు కాదేమో అనిపించింది. అవును. అవునా? అవును. సో, యాహ్! బేసికల్ ఏం లేదండి. సో, మనము యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. హా! సింపుల్. అంటే మన రొటీన్ మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, ఛాన్స్ వచ్చినప్పుడు అది ఉపయోగపడుతది. దేనికన్నా పర్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి 3 మంత్స్ బ్యాక్ ఐ వాస్ లిటరల్లీ ఆల్‌మోస్ట్ 110 కేజీస్ ఉండే నేను. నేను 110 కేజీస్. నవంబర్‌కి బాడీ బిల్డింగ్ ప్లాన్ చేసుకొని 110 కేజీస్‌కి బల్కప్ అయ్యాను నేను. అండ్ వెన్ అగ్ని పరీక్ష ఇట్లా ఉంది అదని తెలిసినప్పుడు అప్లికేషన్ ఏసినాక దెన్ మై మైండ్ వాస్ లైక్ ఇప్పుడు నేను కట్ డౌన్ చేయాలి 20 కేజీస్.